ఇక్కడ ఈ వేములవాడ టెంపుల్ చైర్మన్ ఆఫీస్లో మీటింగ్ అయింది, లంచ్ అయింది, మీటింగ్ కాదు లంచ్, మీటింగ్ విత్ లంచ్. ఇప్పుడు ఆ లంచే పెద్ద ఖర్చు. మొత్తం ఆ రోజు సారు వేములవాడ పోతే మొత్తం 1,70,00,000 ఖర్చు, 1,70,00,000 ఖర్చు వచ్చిందంట. 1,70,00,000 ఏంది? ఉత్త సీఎం టెంపుల్ కాడకు పోయిస్తే 1,70,00,000 అయింది ఏంటంటుండ్రా? అయ్యింది. ఎందుకైంది తెలుసా? 1,70,00,000 కానికి కారణం ఏంటంటే ఈయన భోజనం. ఎవడైనా టెంపుల్కి పోతే ఏముంటుంది? అన్న సత్రంలో తింటామనుకుంటాం, లేకపోతే ప్రసాదం ఉంటుంది. ఇంకా వీళ్ళు వీవీఐపీలు కాబట్టి ఆన్నే భోజనాలు చేసి ఇంత ప్రసాదం కలిపి కొంత మంచిగా పెడతారు. మనం టెంపుల్కి పోతే ఇంటికాంచి అన్నం కట్టుకోపోతామా? ఆన్నే టెంపుల్ అనే ఏనో దగ్గర ఇంత పులిహోర పెడతారు, లేకపోతే సత్రం ఉంటుంది, పోయి తింటాం. కానీ ఈ సారోళ్ళు ఏం చేసినారంటే వేములవాడ పోయి ఆడికి తాజ్కిస్టా నుంచి భోజనం తెప్పించుకున్నారు. తాజ్కిస్టా నుంచి మొత్తం 100 మంది వీవీఐపీలు ఎవరెవరో వాళ్ళ పార్టీ వాళ్ళందరూ వీవీఐపీలే ఆడ. మొత్తం 100 మందికి భోజనాలు తెప్పించుకున్నారు. భోజనాలు తెప్పించుకుంటే ఎంత అయింది తెలుసా ఖర్చు? ఒక్కొక్క ప్లేట్ భోజనం 32,000. ఒక ప్లేట్ భోజనం 32,000. 32,000 ఇంటూ 100 32 లక్షలు. తాజ్ కృష్ణ నుంచి వాళ్ళు తెప్పించుకున్న భోజనం ఖర్చు 32 లక్షలు. ఒక్క ప్లేట్ 32,000 అంట. 32,000 అంటే నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా 32,000లో ఒక 2 ఏళ్ళు బతుకుతారు. 10,000కి బియ్యం వస్తాయి. 10,000కు అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ అయితే 3 ఏళ్ళకి పైకి వస్తాయి బియ్యం, ఒక ప్లేట్ భోజనం. మన సార్ వాళ్ళు మన మేడం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు తినే భోజనం ఇవి వాళ్ళ పైసలు కావు, మన పైసలు కదా, కాబట్టి తింటారు. 32,000 ప్లేట్ పెట్టి ఆ వేములవాడ మీటింగ్ కాడ భోజనం పెట్టించుకున్నారంట తాజకృష్ణ నుంచి. తాజకృష్ణ వాళ్ళు బిల్లు రాసి పంపించారంట 32 లక్షలని. ఇంకా మొత్తం చెంచాలు గిన్నెలు అన్ని కొత్తయంట, మొత్తం అన్ని కొత్తయే. వీళ్ళు పంచలు కట్టుకుని చూసినా, ఇంకో ఈ పంచ మనం ఇప్పించిందే, ఈ పంచ ఆ పంచ, ఈ ఇంకా మేడం వాళ్ళు చీరలు, మరి మేడం వాళ్ళే అయినా పీసీసీ చీఫ్ కూడా ఉన్నాడు మధ్య, ఈయన పంచ, ఇంకా జీవన్ రెడ్డి గారు కూడా పంచ ఇచ్చినట్టున్నారు, ఆయన పంచ. ఒక్కొక్క పంచ 10,000 రూపాయలంట ఒక్కొక్క పంచ. పట్టు పంచలు ఇచ్చినట్టు ఒక్కొక్కరికి పట్టు పంచలు. ఎవరు సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు అసలు? ఆ టెంపుల్కు మనం రాజరాజేశ్వరి టెంపుల్కు మనమే కదా ఇచ్చేది డబ్బులు, మనమే కానుకల రూపంలో మన భక్తి రూపంలో ఇస్తే ఆ ఆటను వీళ్ళు ఇక నయ్యం పంచలకన్నా ఆపినారు, డ్రైవర్ కొనుక్కోలే పట్టువి మంది పైసలని. పట్టు పంచలు దీనికంట 10,000 రూపాయలంట ఒక్కొక్క పట్టు పంచ. భోజనం ఒక ప్లేట్ 32,000 రూపాయలు, ఒక పట్టు పంచ 10,000 రూపాయలు. అన్ని కొత్తగా కొంటే మొత్తం 1,70,00,000 రూపాయలు అయినాయంట. సార్ వాళ్ళు వేములవాడలా ఒక 2-3 గంటలు ఉంటే మొత్తం 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టినారు వేములవాడలా. అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? పైసలు లేవు, పొద్దుగాలు లేస్తే పైసలు లేవు. తెల్ల కార్లకి నల్ల రంగు వేసుకుని తిరుగుతున్నాం, కొత్త కార్లు కొనికే పైసలు లేక. అసలు అప్పులు 1,00,000 కోట్ల అప్పు చేసిరు. ఇప్పటికీ అప్పులు చేసి అవి చేసి ఇవేసి జనాలకు ముసలోళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్కి అయితలేదు. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఇయ్యకనే అయితలేదు. కొందరికి పోయిన నెల పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు. ఎవడన్నా ఒక ఫంక్షన్లో 1,70,00,000 రూపాయలు మీరు తినొస్తారా? ఏమర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఇట్లాంటి పనులు. జనం డబ్బులను నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకు పట్టుపంచలకు 10,000 ఇవ్వాలి, వీళ్ళకు తిననికి 32,000 ఇవ్వాలి ప్లేటుకు. 32,000 అంటే నా గడపేదో తరకపోతుంది అబ్బా. 32,000 పెట్టి ప్లేట్ పెట్టి ఏం పెడతారు భోజనం నాకు అర్థం కాలే. వేములవాడ టెంపుల్ అన్నదానం లేదా, అన్నసత్రం లేదా? మనందరం పోయినప్పుడు ఆడుకున్నప్పుడు అన్నసత్రం తినమా? అంటే వీళ్ళు పైంకిలు దిగొచ్చారు, అధికారం రాగానే పైంకిలు దిగొచ్చారా వీళ్ళు? 32,000 ఒక ప్లేట్ అంటే ఏం పెడతారు? నాకు తెలిసి తాజకృష్ణాలు కూడా ఇది టాప్ రేట్ ఉండొచ్చు, టాప్ లంచ్ టాప్ అనమాట. ఇంకా ఇంతకు మించి ఉండకపోవచ్చు, 32,000 అయ్యేసి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు మిగతా వాళ్ళకి. మిగతాయి ఉంటాయి కదా కేటగిరీస్. 32,000 పెట్టి మన సొమ్ము పెట్టి మన బట్టలు కట్టుకొని మన పంచెలు మనమే, అన్ని వీళ్ళు కట్టుకున్న ఈ టవల్స్ మనయే, వీళ్ళ అంగీలు మనయే, వీళ్ళ అన్ని మనయే, మన పైసలే. మనం ఆ రాజానికి ఇస్తే ఆ రాజాన పైసలు ఎట్లా పంచాయతీ జరిగి ఎట్లా బయటకు వచ్చింది తెలుసా ఈ పంచాయతీ? ఆ తాజ్కృష్ణ అయినా మొత్తం ఓన్లీ తిండికే సంబంధించినవి 32 లక్షల రూపాయలు బిల్లు పంపించినట్ట రాజన్న టెంపుల్ ఆఫీసర్లకి.
పంపిస్తే వాళ్ళు మొత్తం చూసి పరిశాన్ అయ్యి ఏంది ఇదంతా 1,70,00,000 అవుతుంది, ఇది తిండికే 32 లక్షలు అయింది, ఇదేం బిల్లు నాయన మాకేం సంబంధం లేదని చెప్పేసి పంపించారట. పంపిస్తే వాళ్ళ ఆఫీసర్ దగ్గర పంపించారట, ఎవరి దగ్గరకు, మాకేం సంబంధం లేదు నేను మాట్లాడతాగని చెప్పేసి విమలా టెంపుల్లో ఫోన్ చేసి, లేదు మీరే కట్టాలి, మీ టెంపుల్ ప్రోగ్రామే అది, మీరు కట్టాలని చెప్పేసి వాళ్ళ మీద నొక్కిరట. 1,70,00,000 బిల్లు మేము కడతామా, ఏం టెంపుల్, ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఏం కడతాం, మేము కట్టలేమని అంటే లాస్ట్గా ఫైల్ పోయి కలెక్టర్ దగ్గర ఆగిందంట. ఎవరెవరు కట్టాల్సిందే, టెంపుల్ కడతాదా, కలెక్టర్ కడతాడా, కలెక్టర్ అంటే ఎవరు కట్టినా మన పైసలే, టెంపుల్ కట్టినా మన పైసలే, కలెక్టర్ కట్టినా మన పైసలే, వాళ్ళు ఎవరో ఎండోమెంట్ ఆఫీసర్ పంపిన ఆయన పెద్ద ఆయన అంటే ఆయన ఎవరో ఆయన కట్టినా మన పైసలే. పొద్దుగా లేస్తే నీతులు మాట్లాడతారు ఒక్కొక్కరు, అసలు మామూలు కాదు. అసలు వీళ్ళ నీతులను చూస్తే నీతులే సిగ్గుపడతాయి, అట్లున్నది. ఈ ఆది శ్రీనివాస్ అని ఒక ఆయన ఉంటాడు, వేములవాడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన్ని మొత్తం ఏర్పాటు చేసింది ఆయనైతే. ఇంకా మరీ ఆయనైతే మొత్తం ఇక ఆయన అసలు నీతి కానించి కిందికే దిగాడు. పొద్దుగా లేస్తే నీతుల గురించే మాట్లాడతాడు. మరి దీన్ని ఏం సమాధానం చెప్తాడు ఆది శ్రీనివాస్? పాపం రాజన్న టెంపుల్లా మామూలు సామాన్య జనాలకు పెద్దగా సౌకర్యాలు కూడా ఉండవు. వీళ్ళు మాత్రం పోయి ఒక్కొక్క ప్లేట్ 32,000 రూపాయలు ఏం తిన్నారు, తిని కడుపులే ఉంచుకున్నారా, పొద్దుగాలు ఎక్కడ పోలేదు. ఇంకా 32,000 రూపాయలు పెట్టి తిన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా పొలిటికల్ రిపోర్టర్గా మస్తు పొలిటికల్ ఫంక్షన్లకు పోయినా, వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు కూడా నాకు తెలిసి అవి వాడరు. 32,000 ప్లేట్ పెట్టి ఏ పెళ్ళిళ్ళు కూడా పెట్టరు, తక్కువమే పెట్టుకుంటారు. కనీసం డిస్కౌంట్ అని అడిగి పెట్టుకుంటారు 32,000, అది 50% 60%. ఇక మంది పైసలు మంది కథ, నెత్తి మనది కాదు కత్తి మనది కాదు, మంచి నిమ్మలంగా తినమా లేదా, తాజకృష్ణ నుంచి వేములవాడ తెప్పించుకున్నారంట. ఇక ఏం అర్థం చేసుకుంటారో జనము, ఏం మాట్లాడతావో ఏం చేస్తాం, నాకైతే మాటలు వస్తలేవు. 1,70,00,000 రూపాయలు సార్ వాళ్ళు 2 గంటలు ఉంటే వేములవాడల, ఒకవేళ ఒక రోజు మొత్తం ఉంటే ఒక 10 కోట్లు ఖర్చు పెడతారేమో. ఇక ఓన్లీ ఆడ స్టీల్ సామాన్ ఖర్చే 1,70,00,000. సార్ వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని తిరిగి రౌండ్లు తిరిగి అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ వేస్తే నాకు తెలిసి ఒక 3 కోట్లకు రావచ్చు బిల్లు, 3 crores. వాళ్ళు శంకుస్థాపన చేసిందేమో 672 కోట్లు ఏదో అన్నారు, అదేందో అది అయినప్పుడు పోయినప్పుడు. కానీ నాకు తెలిసి 1,70,00,000 కేవలం తిండి, ఆ టెంపుల్ ఖర్చు, ఎయిర్పోర్టు, తర్వాత వీళ్ళు ఎంబడొచ్చిన పోలీసు వాళ్ళు, వాళ్ళ జీతాలు, వాళ్ళకి తిండి, తర్వాత ఆ హెలికాప్టర్ ఖర్చు, తర్వాత ఇంకా మంత్రులు ఎంబడొచ్చిన అంచర్లు, వీళ్ళ అంచర్లు, వాళ్ళ అంచర్లు, వీళ్ళంతా కలిస్తే 3 కోట్లకు వస్తుంది నాకు తెలిసి ఖర్చు, తిండి ఖర్చు 3 కోట్లు మొత్తం. ఇక ఎట్లా బాగుపడుతుంది తెలంగాణ, ఏడ బాగుపడుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.